క్రికెట్లో తెలుగోళ్లు మామూలు ఊపులో లేరు. అటు పురుషుల క్రికెట్లో నితీష్ రెడ్డి, తిలక్ వర్మ సంచలన ఆట తీరుతో టీమిండియాకు అద్భుత విజయాలను అందిస్తూ ఉంటే, ఇటు విమెన్స్ క్రికెట్లోనూ తెలుగు బిడ్డ గొంగడి త్రిష తన ప్రతాపాన్ని చూపించింది. స్కాట్లాండ్ అండర్-19 టీంపై జరిగిన సూపర్ 6 మ్యాచ్లో త్రిష సెంచరీ బాదడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో త్రిష కేవలం 53 బంతుల్లోనే సెంచరీ చేసింది. అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా త్రిష నిలిచింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన త్రిష ట్రిపుల్ డిజిట్ స్కోర్ను టచ్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. అంతేకాదు 110 పరుగులతో అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా త్రిష నమోదు చేసింది. గతంలో ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రేస్ క్రీవెన్స్ పేరిట 93 పరుగులతో ఈ రికార్డు ఉండేది. త్రిష సెంచరీతో ఈ మ్యాచ్లో ఇండియన్ టీం 20 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. త్రిషకు తోడు మరో ఓపెనర్ కమల్ని 42 బంతుల్లోనే 51 రన్స్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్కు ఏకంగా 147 పరుగులు జోడించారు. ఇక త్రిష గతంలో అండర్-19 విమెన్స్ ఏషియా కప్లోనూ ఇండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమె 5 మ్యాచ్లలో 159 రన్స్ చేసింది. దీంతో ఆ టోర్నీలో ఇండియా ఓటమే లేకుండా విజేతగా ఆవిర్భవించింది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్లోనూ త్రిష టాప్ స్కోరర్గా ఉండడంతో ఇండియాకు మరో కప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మాత్రం టీమిండియాకు మరో మిథాలీ రాజ్ దక్కినట్టేనని ఫ్యాన్స్ అందరూ అంచనా వేస్తున్నారు. మిథాలీ రాజ్ కూడా తెలుగమ్మాయే. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిసెంబర్ 15, 2005లో గొంగడి త్రిష పుట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ తరఫున అండర్-19 క్రికెట్లో ఆడుతోంది. తొలి అండర్-19 T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంలోనూ ఆమె సభ్యురాలిగా ఉంది. త్రిష తండ్రి ఓ ఫిట్నెస్ ట్రైనర్. ఆమెలోని క్రికెట్ టాలెంట్ చూసి భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చారు. 7 ఏళ్ల వయసులోనే ఆమె సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేరింది. 2017, 2018 సీజన్ హైదరాబాద్ సీనియర్ విమెన్స్ T20 లీగ్లో చేరింది. జనవరి 2023లో ఇండియా తరఫున తొలి అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్లో ఆడింది. ఆ టోర్నీ ఫైనల్లో ఆమె 24 పరుగులతో టీంలో టాప్ స్కోరర్గా నిలిచింది. 7 వికెట్లతో ఫైనల్ గెలిచిన ఇండియన్ టీం తొలి అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్ గెలుచుకుంది.